సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా సక్కన కొమ్మ సక్కన నువ్వు రాసిన రాత సక్కన నువ్వు రాసిన రాత సక్కన మా అంబేద్కరం నువ్వు గీసిన గీత సక్కన మా అంబేద్కరం అంబేద్కర్ గారి 127వ జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ సమావేశానికి మన ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మన సిఎండి గారు శ్రీ రఘుమారెడ్డి గారు మరియు గౌరవ డైరెక్టర్ గారు మన శ్రీనివాస్ రెడ్డి గారికి తో పాటు ఇక్కడ హాజరైనటువంటి మన సిజిఎం సూపరింటెండెంట్ ఇంజనీర్స్ డివిజనల్ ఇంజనీర్స్ మరియు నా తోటి అధికారులు నా మిత్రులతో పాటు సోదరిమణులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాల్య దశలోనే జాతి వివక్షతలు మన జాతి కుల వివక్షత ఏ విధంగా ఉన్నదో కళ్ళారా చూసి దీన్ని ఏ విధంగా రూపుమాపాలని కంకణం కట్టుకున్నటువంటి మహనీయుడు. ఏ విధంగా అంటే స్కూల్లో చదివే క్రమంలో ఒక రకంగా ఒక క్షోభను అనుభవించారు. వాటర్ తాగడానికి పోతే కుళాయి దగ్గర కూడా నెట్టబడ్డాడు. అదేవిధంగా ఒక బాల్య దశలోనే మామగారి ఇంటికి పోతున్న క్రమంలో బండి ఎక్కితే బండిలో నిమ్న జాతి వారని చెప్పి వాళ్ళు దింపి అంటే ఇవన్నీ వరుస క్రమంలోనే అనుభవించిన మేధావి ఒకటే ఆయన మనసులో దృఢ సంకల్పంతో అనుకున్నారు. ఏమని, నేను ఈ విధంగా అనుభవిస్తున్నాను కానీ ఏ ఒక్క బహుజనుడు కానీ అంటే నిమ్న జాతి వర్గీయులు భవిష్యత్తులో ఈ విధంగా ఈ బారిన పడకుండా ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీరికి సరైన దిశానిర్దేశం అనేది నేను సూచించాలనేది కంకణం కట్టుకొని ఆ పరిణామ క్రమంలోనే 17వ ఏటలో పెళ్లి చేసుకున్నా కూడా ముందుకు వెళ్ళి భార్యని కూడా ఇక్కడ విడిచిపెట్టి ఆయన యొక్క చదువులో మన మిత్రులు చెప్పినట్టు అత్యధికంగా పట్టాలు సంపాదించడమే కాకుండా సరి అయిన పరిజ్ఞానం నైపుణ్యం సంపాదించిన మహా గొప్ప మేధావి. అయితే ఆ కాలంలోనే వర్ణ వివక్షత జాతి వివక్షత ఉందంటే మనం ఎంతో రకంగా సరే అప్పుడే డెవలప్ అవుతుంది. మనము బ్రాహ్మణిజం నుంచి ఈ నిమ్న జాతులకు నడుస్తున్న ఒక కార్యక్రమం అనుకుందాం, అది పక్కన పడేద్దాం. కానీ అప్పుడు నుంచి కాలక్రమేణా కొద్దిగా తగ్గుడు జీరో స్థితికి రావాలి. కానీ ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్నా కూడా సంఘ బహిష్కరణ లేదా ఒక గుజరాత్ ఉందండి, గుజరాత్ లో ఒక బహుజనుడు కనుక గుర్రం ఎక్కిపోతున్నా కూడా నిట్టనిలోన ఆయన్ని కూడా ప్రాణం తీస్తున్న దుర్మార్గపు రాక్షస పాలన ఇంకా మన భారతదేశంలో ఉందంటే ఇది చాలా సిగ్గుచెడు. నేను మదన పడుతున్నా. సరే ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ గారు ఒక డిగ్రీ అంటే ఎన్నో రకాల డిగ్రీలోనే న్యాయశాస్త్రంలో పరిణితి చెందిన మహా గొప్ప మేధావి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఒక అడ్వకేట్లు ఎట్లా ఉన్నారంటే అడ్వకేట్ అంటే మీనింగ్ ఏంటి, నిజాన్ని నిర్భయంగా అబద్ధంగా నిరూపించగలిగిన వాడే అడ్వకేటు లేదా అబద్ధాన్ని నిజంగా వక్రీకరించి నిరూపించేవాడే అడ్వకేటు. ఉదాహరణకు ఒకే ఒక చిన్న సంఘటన నా దృష్టికి వచ్చింది మిత్రులారా. అంటే మన డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పవద్దు కానీ మీరందరూ బహుజనులు, మీరు ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఇది ఏదో ఒక రకంగా మీకు కూడా ఉపయోగపడగలదు అనే కాన్సెప్ట్ తో నేను చెప్పదలుచుకున్నా. మన బహుజనుల్లో కొందరు వాళ్ళకు మాకు ఈ విధంగా ఇబ్బంది అయింది సార్, కొద్దిగా మీరు చూడంటే వాళ్ళు ఏదో నాకు చెప్పడం జరిగింది. అది మొత్తం నేను విశ్లేషించా. అరే ఇది న్యాయమే ఉంది, న్యాయము మన వాళ్ళ ఈ పిల్లలు నా దగ్గర వచ్చిన వాళ్ళ సంగతి సైడ్న ఉందని నేను అర్థం చేసుకొని దీంట్లో మనకు ఏఈకి ప్రమోషన్ రావాలంటే సీనియర్ మోస్ట్ డిఈ ఏడి సీనియర్ మోస్ట్ ఏఈకి ఏడీగా మళ్ళీ అదేవిధంగా సీనియర్ మోస్ట్ డిగా అట్లా ఇస్తుంటారు. ఒక జూనియర్ డి దగ్గర పోయాను, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పింది ఆయనకి అర్థం కాలేదు, మరి ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. అది ఇంకా జటిలమైంది. నేను వ్యక్తిగతంగా సిఎండి గారి దగ్గర పోయాను. సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్టు అమ్మటి సిఎండి గారు ఒక మీటింగ్ పెట్టి
మాట్లాడితే సార్ ఇట్లా ఉంది నేను కూడా వాదించాను, లేదండి మాకు లీగల్ అడ్వైజర్ అని పంపించారు. పాపం ఆయన ఏం రాశాడు ఏం జరిగిందో కానీ కోర్టు దాకపోయింది. కోర్టు కూడా చివాట్లు పెట్టి ఇది న్యాయం కాదు, ఇది వెళ్ళేదే న్యాయమే చెప్పారు. అప్పటికి కూడా యాజమాన్యం స్పందించి న్యాయబద్ధంగా న్యాయం చెందాల్సిన వాళ్ళకి చేయకుండా ఇంకా తర్కణం చేయడం వల్ల సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసి ఇదే న్యాయం అని చెప్పింది. అంటే చూడండి, ఒక బహుజనుడు న్యాయాన్ని ఆర్జించడానికి ఏ విధంగా చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలంటే లక్ష్యంతో కూడుకున్న పని. ఇట్లాంటి మన వ్యవస్థలో కూడా ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇటువంటి రాకుండా దయచేసి యాజమాన్యానికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఏ ఒక్క బహుజనుడు ఇంకొకటి చెప్తున్నా, ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదైనా కానివ్వండి, నేను ఉన్నాను ఎస్టీ లంబాడి ఓల్డ్ సిటీలో చేస్తున్నాను. ఇప్పుడు ఓల్డ్ సిటీ అంటే ఎట్లుందంటే చేస్తే ఎస్టీ చేయాలి, ఎస్సీ చేయాలి. ఇది ఎంత అంటే చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే కొద్ది గొప్ప కామన్ సెన్స్ తో ఆలోచించగలిగితే ఇక్కడ కూడా వివక్షత ఉందని తేటతెల్లం అవుతుంది. మిత్రులారా, మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గం అంబేద్కర్ గారి గురించి ఇక్కడ మీరు వచ్చారు. మీరు నిజంగా అంబేద్కర్ ఆశాభావం కానీ భావజాలం మీ నరంలో ఉన్నట్టయితే 100% బహుజనులు ఉన్నారు. మన డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాం. మనలో ఐక్యత లేని కారణంగానే అణచవేయబడుతున్నాం. సరి అయిన మనలో ఐక్యత లేదు కాబట్టి మనల్ని వర్గాలుగా విభజించడమే కాకుండా ఇంకా ఇబ్బందులు గురవుతున్నాము. ఇవన్నీ మీరు ఒక్కొక్కరు గ్రహించి, మొన్ననే మేము ఒకటి ఫెడరేషన్ స్టార్ట్ చేశాము. ఏమని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తో పాటు అంటే గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులతో పాటు రిటైర్డ్ వాళ్ళని ఏకీకృతం చేసి చైతన్యపరిచి గ్రామ స్థాయిలో కూడా అందరినీ చైతన్యపరచడానికి కంగణం కట్టుకున్నాం. అదే విధానాన్ని మేము కూడా లీవ్ పెట్టి కూడా ఇప్పుడు ఒక రథయాత్ర కూడా తయారు చేసి, ఎందుకంటే ఇప్పుడు 180% గినిగా మనం ఉన్న వాళ్ళం గినిగా 40% గినిగా మనం అందరినీ మీ గ్రామాల్లో మీ స్థాయిలో మీ మండలాల్లో మీ జిల్లాలో చైతన్యం కలిగించగలిగితే, ఈ సభా వేదిక గారు మీరు నిజంగా మీలో మార్పు తేగలిగితే రాజ్యాధికారమే మన చేతికి వస్తుంది. అప్పుడు గినగా మనం ప్రతిదీ నిజంగా న్యాయం అన్యాయం అనేది మనం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, మా అంబేద్కర్ గారు 2-3 స్థానాలు వరుస క్రమంలో ఇబ్బంది పడ్డప్పుడు ఏమనుకున్నారంటే, మనసులు కనబడడానికి అందరూ నిజంగా ఒకే తీరుగా ఉంటారు, మనసులో కూడా మేకవన్య పులి ఉంటారని కూడా మొదలుపడ్డాడు. అంటే ఎవరో మనకు హెల్ప్ చేస్తారని మనం ఏదో ఆశపడి ముందుకు పోగలుగుతున్నాం, కానీ నిజంగా సరి అయిన స్థాయిలో న్యాయం జరగకపోవడం చాలా సిగ్గుచేటు. ఏం కాదు, మీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అంబేద్కర్ లాగా నేను మిమ్మల్ని చూడాలని, మీ యొక్క భావజాలం మరి మీ యొక్క పరిణితి మీ యొక్క పరిజ్ఞానం గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో దయచేసి మీరు కూడా అందరినీ అవేర్నెస్ రూపంలో వెలుపురుస్తారని తెలియజేస్తారని మనసారా నేను అర్జిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యాన్ని మరి ఒకసారి నిమ్రతతో శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్. థ్యాంక్ యూ సార్.